అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి. ప్రతిసారి ఎందుకు అడుగుతూ ఉంటామంటే మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేటువంటిది మిగతా వారికి కూడా రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నాకు కూడా మోటివేషన్గా ఉండి మరింత మంచి సమాచారాన్ని సేకరించి మేము ముందరికి తీసుకురావడానికి నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి ఈ వీడియో కనీసం 1000 లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత మనం 2 లక్షల సబ్స్క్రైబర్స్కి సంబంధించినటువంటి మైలురాయికి అతి చేరువలో ఉన్నామండి. చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి అంశం కనుక చూసుకుంటే టెట్కి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ కోసం చాలామంది ఎదురు చూస్తారండి. అప్లికేషన్ చేసేటువంటి సందర్భంలో ఆన్లైన్ సెంటర్లో హడావిడిగా చేసేటువంటి సందర్భంలో చాలా తప్పులు అయితే చేశారు. అవన్నీ కూడా దాదాపుగా ఒక ఆధార్ కార్డ్ నంబర్ తప్ప మిగిలినటువంటి అన్ని అంశాలని చేంజ్ చేసుకోవడానికి ఈసారి అవకాశం అనేటువంటిది ఇచ్చారు. గతంలో చూసుకుంటే నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలకు ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వలేదు. కాబట్టి అది ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా కూడా గతంలో ఎలాంటి యూజ్ లేకుండా పోయింది. కానీ ప్రజెంట్ కనుక చూసుకుంటే అన్ని అంశాలకు ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక్కసారి మాత్రమే అవకాశం అనేటువంటిది ఇస్తున్నారు. కాబట్టి తప్పులు చేయకుండా మళ్ళీ 1కి 10 సార్లు ప్రివ్యూ అనేటువంటిది చెక్ చేసుకొని క్లియర్గా మీరు దానికి సంబంధించి సబ్మిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మళ్ళీ ఒక్కసారి మాత్రమే అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా మీరు తప్పులు చేయకండి. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ నెల 22 వరకు అయితే దీనికి సంబంధించి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దరఖాస్తు గడువు కూడా మనకి ఇంకా 3 రోజులు మాత్రమే ఉన్నది. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పులు లేకుండా అప్లై చేసుకోండి. ఒకవేళ తప్పులు పోయినా కూడా మనకి ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దాన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకు ఇక్కడ కల్పించడం జరిగింది. 16వ తేదీ నాటికి మొత్తంగా 1,26,052 దరఖాస్తులు మాత్రమే అందాయి. అంటే గతంతో పోలిస్తే చాలా తక్కువ. అయితే ఇక్కడ అందులో పేపర్ 1కి సంబంధించి 39,741, పేపర్ 2కి సంబంధించి 75,712 మంది అయితే ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే 10,599 మంది దరఖాస్తులు అనేటువంటి చేసుకోవడం జరిగింది. ఇంకా 4 రోజులు గడువు ఉన్నందున మరొక 50,000 దరఖాస్తులు అందవచ్చు అనేటువంటి ఆ అంశంలో భాగంగా దీనికి సంబంధించి భావిస్తున్నారు అనేటువంటిది. అయితే చాలామంది ఒక భ్రమలో ఉన్నారండి. ఏంటి అంటే ఇక్కడ టెట్కు సంబంధించి ఏ అంశాలను ఎడిట్ చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇబ్బంది ఏమీ లేదు. అయితే చాలామంది ఒక భ్రమలోనైతే ఉన్నారు. అదేంటి అంటే నాకు టెట్లో 140 మార్కులు ఉన్నాయి, 130 మార్కులు ఉన్నాయి, 120 మార్కులు ఉన్నాయి, నేను రాయకపోతే ఏమైతే డైరెక్ట్గా నేను టెట్ మన డిఎస్సికి ప్రిపేర్ అవుతాము అనేటువంటి భ్రమలో ఉన్నారు. అట్లా కాదండి. పాయింట్ 1లలో అంటే టెట్లో 1-2 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నా కూడా డిఎస్సిలో జాబ్ వచ్చేటువంటి వాళ్ళు చాలామంది పోయి ఈసారి మిస్ అయినటువంటి వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి మీకు 140 వచ్చినా నేను 150 వచ్చినా కూడా రాయమంటారు. ఎందుకంటే ఆన్లైన్లో ఎగ్జామ్ కాబట్టి డిఎస్సిలో కూడా ఎగ్జామ్ అనేటువంటిది ఆన్లైన్లోనే ఉంటుంది. కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కూడా వస్తుంది. ఆ భయం వాతావరణం అనేటువంటిది మనకు అలవాటు అయిపోతుంది. కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మీ స్కోర్ ఎంత ఉన్నా 120 ఉన్నా 130 ఉన్నా ఖచ్చితంగా మీరు తప్పకుండా టెట్ రాయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే టెట్ చదవడం అనేటువంటిది పెద్దగా సపరేట్గా మనం ఏదో డిఎస్సిని వదిలిపెట్టి చదవడం అనేటువంటిది కాదు. అందరికీ కూడా అది తెలిసినటువంటి అంశమే. టెట్కు చదివితే దాదాపుగా 80% సిలబస్ అనేటువంటిది మనకు డిఎస్సికి కవర్ అయిపోయినట్టే. ఆ అంశం అందరికీ తెలిసినటువంటి అంశమే. అయినా కూడా కొంత భ్రమలో ఉండి మళ్ళీ ఓడిపోవాలి అది ఇది అనేటువంటి ఉద్దేశంలో ఇబ్బంది పడతారు. కానీ అలాంటిది అయితే అస్సలు చేయకండి. చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టు. మీరు ఖచ్చితంగా మీకు టెట్లో ఎంత మంచి స్కోర్ ఉన్నా కూడా మళ్ళీ ఈ టెట్ కూడా రాయండి. 1 మార్కు పెరిగినా చాలు పాయింట్లలో జాబులు పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ పెరగకపోయినా మంచి స్కోర్ ఉంది, 140 ఉంది, ఇక పెరగది అనుకున్నా కూడా మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వస్తుంది ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినటువంటిది. ఎందుకంటే డైరెక్ట్ ఎగ్జామినేషన్ హాల్లో అఫీషియల్గా మీరు రాస్తున్నారు కాబట్టి అదే వాతావరణం మళ్ళీ డిఎస్సికి రిపీట్ అవుతుంది. కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది డిఎస్సి రాసేటువంటి సందర్భంలో. ఆ అంశాలన్నింటినీ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక ఎంత చెప్పినా మేము మారము అంటే అది మీ ఇష్టం, తర్వాత ఇబ్బంది పడతారు. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే టెట్కు సంబంధించి ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఎడిట్ అప్లికేషన్ అనేటువంటిది అయితే యాక్టివేట్ కావడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే. మనకి ఇక్కడ దీనిపైన మీరు క్లిక్ చేసిన వెంటనే
ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది వచ్చేస్తుంది. దీనికి సంబంధించి మనం జర్నల్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు దానికి సంబంధించి ఓటీపీ అనేటువంటిది మొబైల్ నెంబర్కి అయితే వెళ్తున్నది. గతంలో కనుక చూసుకుంటే ఒకవేళ అవకాశం ఉంటే అన్ని డీటెయిల్స్ తెలిస్తే ఎవరైనా ఎడిట్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు దాన్ని అయితే తీసేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కేవలం మొబైల్ నెంబర్ ద్వారానే ఎడిట్ చేసుకోవచ్చు. మరి మొబైల్ నెంబర్ తప్పు ఉంటే ఎట్లా అంటే ఇక దానికి మాత్రం ఏం చేయలేమండి. అందుకే నేను ప్రతిసారి చెప్తానే ఉన్న టెట్కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ అప్లికేషన్ చేసేటువంటి సందర్భంలో చేయకూడని తప్పులు అంటూ ప్రతి వీడియోలో మీకు వార్న్ చేస్తూనే ఉన్నాను. కాబట్టి ఈ రకంగా మీరు అది నెక్స్ట్ మనం ఇంతకుముందు జర్నల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎంటర్ చేసి ప్రొసీడ్ కొట్టగానే ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది. ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది మనకు ఓపెన్ అవుతుంది. ఇందులో చూసుకుంటే ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి ఇక్కడ మనకు ఓటీపీ వ్యాలిడేట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనం అప్లై చేసినటువంటి పేజ్ అంతా కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఓపెన్ అవుతుందండి. దాదాపుగా అన్ని అంశాలను చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మా ఫ్రెండ్ది ఓపెన్ చేసిన నేను ఇక్కడ అన్ని అంశాలను నేను చూపెట్టలేను కాబట్టి కాపీరైట్ స్ట్రైక్స్ అనేటువంటి ఉంటాయి కాబట్టి కొన్నింటిని హైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనము డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది చేంజ్ చేసుకోవచ్చు. ఫాదర్ నేము, మదర్ నేము, దాని తర్వాత నేము. ఇక్కడ డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అంటే కొంతమంది నోన్ పెట్టిండ్రు, ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు. అన్నిటిని ఒక ఆధార్ కార్డ్ నంబర్ తప్ప మిగిలినటువంటి అన్ని అంశాలని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేదు. ఎగ్జామినేషన్ సెంటర్ని అయితే ఇక్కడ మరొక అంశము, పేపర్ 1కి అప్లై చేసి కొంతమంది పేపర్ 2కి అప్లై చేయలేకపోయారు. వాళ్ళు మరి పేపర్ 2 ఇట్లా చేసుకోవచ్చా అంటే లేదండి. ఖచ్చితంగా ఇక్కడ ఇది మాత్రం కూడా మనం చేంజ్ చేసుకోలేకపోతున్నాం. అంటే పేపర్ 1 కానీ పేపర్ 2కి సంబంధించి కానీ అదే తప్పు చేస్తే మాత్రం దీన్ని కూడా మనకు చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వలేదు. అవి కూడా ఇస్తే బాగుండేది, కానీ దీన్ని మాత్రం ఇవ్వలేదు. ఇది ప్లస్ ఆధార్ కార్డ్ నెంబర్ తప్ప మిగిలినటువంటి అన్ని అంశాలని, ఎగ్జామినేషన్ సెంటర్స్ని, మీకు సంబంధించిన స్కూల్ సెంటర్ చేసేటువంటి సందర్భంలో తప్పులు ఏమైనా జరిగినా కూడా కొంతమంది ఇక్కడ చూసుకుంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజ్ కానీ ఇక్కడ గవర్నమెంట్ డైట్ అని పెట్టిండ్రు. ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ అయిన వాళ్ళు ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజ్ అనేటువంటి దానికి సంబంధించి కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అయితే మరో అంశం చూసుకుంటే ఇక్కడ ఆర్ యూ డైరెక్ట్లీ అపియర్ డిగ్రీ ఇన్ ద ఓపెన్ మోడ్ అంటే ఇది అర్థం కాక కొంతమంది మన ఇక్కడ ఎస్ అనేటువంటిది పెట్టిర్రు. అయితే 10th ఇంటర్ చదవకుండా డైరెక్ట్గా డిగ్రీ చదివినరా అనేటువంటి అంశం నేపథ్యంలో ఇదైతే అడిగినారు కాబట్టి అది పెట్టినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంటే 10th ఇంటర్ చదివిన వాళ్ళు ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ దగ్గర మీరు నో పెట్టేసి దీనికి సంబంధించి అయితే మీరు ఇక్కడ ఎస్ఎస్సి అనేటువంటి బోర్డు, మీకు ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, సిబిఎస్సి అయితే సిబిఎస్సి బోర్డు అనేటువంటిది ఎంటర్ చేసేసి మీకు సంబంధించినటువంటి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఎంటర్ చేసేయాలి. ఇక్కడ దీనికి సంబంధించి మీరు ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్లు కూడా ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ కూడా అడిగారు. ఇక్కడ దీనికి సంబంధించి కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. అన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ దాదాపుగా అన్ని అంశాలని చేంజ్ చేసుకోవచ్చు. ఒక ఫోటో సిగ్నేచర్ కూడా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వలే. అంటే మనకు ఈ అంశాలు మాత్రం చేంజ్ చేసుకోలేము. ఫోటో సిగ్నేచరు, దాని తర్వాత పేపర్ 1కు సంబంధించి, పేపర్ 2కి సంబంధించి ఆధార్ కార్డ్, ఈ 3 అంశాలు తప్ప మిగిలినటువంటి అన్ని అంశాలని మనకు చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండడం జరిగింది. 22 వరకు అయితే అవకాశం అయితే ఇచ్చారు. యూటిలైజ్ చేసుకోండి. ఇంకా అప్లై అయిన వాళ్ళు తొందరగా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మిగిలినటువంటి అంశంలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. టెట్కి సంబంధించి పేపర్ 1కు సంబంధించి 50 డేస్లో ఒక అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ని అయితే ప్లాన్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ అనేటువంటిది రావడం జరిగింది. ఇంకా చాలామంది ఎప్పుడైనా జాయిన్ కావచ్చు అనుకుంటున్నారని, ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. 10 నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ సిలబస్ అయిన దాని ప్రకారంగా టెస్టులు మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ అనేటువంటిది కూడా ఉంటుంది. ఆ అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. చాలా అద్భుతంగా జరుగుతున్నదండి. దానికి సంబంధించి రెస్పాన్స్ కూడా నేను ఊహించనంతగా కూడా రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎవరైనా ఈ ఆఫర్ని కేవలం 299 రూపీస్కి ఈ రకంగా డైలీ టెస్ట్ ఉంటాయి. దాని తర్వాత ఆ డైలీ టెస్ట్లకు సంబంధించి వీక్లీ రివిజన్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. దాని తర్వాత 3 వీక్లీ రివిజన్ గ్రాండ్ టెస్ట్లు అయిన తర్వాత మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటివి కూడా ఉంటాయి. దాని తర్వాత చివరాఖరిలో మీకు మోడల్ గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా అద్భుతంగా మీకు దీనికి సంబంధించి డిజైన్ చేయడం జరిగింది. కేవలం 299 రూపీస్కి ఇది అతి తక్కువ రోజులు మాత్రమే ఈ ప్రైస్కి అనేటువంటిది మీకు అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. యాప్ యొక్క లింకు, సిలబస్ షీట్ యొక్క లింక్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్ సమాచారం అంతా కూడా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. షెడ్యూల్ కూడా ఏ రకంగా ఉన్నదో చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. కేవలం పేపర్ 1కు మాత్రమే అందిస్తున్నామండి. ప్రజెంట్ అయితే పేపర్ 2కి అయితే అందించట్లేదు. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే క్షమించాలి. ఎందుకంటే చాలామంది ఫోన్స్ చేస్తున్నారు. నేను ఒక్కనే ఇదంతా మేనేజ్ చేసుకోవాలి కాబట్టి కొంత అటు ఇటు స్కూలు ఇదంతా ఇబ్బంది అవుతున్నది కాబట్టి ప్రజెంట్ అయితే చేయలేను. కానీ డిఎస్సి వరకు మీకు ఖచ్చితంగా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఆ అంశాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
ఇక టెట్కు సంబంధించి ఎడిట్ ఆప్షన్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తే ఇక్కడ నంబర్లు కూడా ఇచ్చారు, ఈ నంబర్లకు మీరు కాల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ టెట్కు టీశాట్ డిజిటల్ కంటెంట్ నేటి నుంచి 4 గంటల పాటు ప్రసారాలు అనేటువంటి అంశం 50 రోజులు 200 ఎపిసోడ్లు టెలికాస్ట్ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు. 2025 జనవరిలో ప్రభుత్వం నిర్వహించినటువంటి టెట్ 2024 పరీక్షల కోసం టీశాట్ నెట్వర్క్ స్పెషల్ డిజిటల్ కంటెంట్ అందిస్తున్నదని ఇక్కడ CEO బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 నుంచి 50 రోజుల పాటు 200 ఎపిసోడ్లను ప్రసారం చేయనున్నట్లయితే వివరించారు. టీశాట్ నిపుణ ఛానల్లో మనకు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, అదేవిధంగా విద్యా ఛానల్లో సాయంత్రం 5 గంటల నుంచి ఇక్కడ 7 గంటల వరకు అయితే ప్రతిరోజు 4 గంటల పాటు ప్రత్యేక ప్రసారాలు అనేటువంటివి ఉంటాయి. జనరల్ సైన్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈవీఎస్, మ్యాథ్స్తో పాటు ఇతర సబ్జెక్టులకు సంబంధించి డిజిటల్ క్లాసులు ప్రసారం చేయనున్నట్లయితే వెల్లడించారు. అభ్యర్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తాము ప్రసారం చేసే ప్రత్యేక కంటెంట్ టీశాట్ శాటిలైట్ ఛానల్తో పాటు టీశాట్ యాప్ యూట్యూబ్లోను కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి వీటిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. టెట్కు తగ్గుతున్నటువంటి దరఖాస్తులు నేను ఇప్పుడు చెప్పిన కదా, ఆ భ్రమలో చాలామంది ఉన్నారు కాబట్టి అదంతా మీరు పక్కన పెట్టండి. గతంతో పోలిస్తే ఇక్కడ ఇప్పటి వరకు 1.26 lakhsకి సంబంధించి అంటే 1,26,000 దరఖాస్తులు వచ్చినాయి. 22 వరకు ఎడిట్ ఆప్షన్ కూడా మనకు సవరణకు అవకాశం ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఇంకా చివరాఖరికి వెళ్ళిన కొద్దీ దరఖాస్తుల సంఖ్య అయితే పెరుగుతుంది. ఇప్పుడే మనం ఊహించలేం కాబట్టి ఆ అంశాన్ని కూడా చూడవచ్చు. దాని తర్వాత ఇక్కడ సర్కారు బడికి 1.29 లక్షల మంది దూరము అంటూ ఒక ఆర్టికల్ అయితే చూసాం కాబట్టి రాను డిఎస్సికి సంబంధించి డిఎస్సీలు ఉంటాయి కానీ పోస్టుల సంఖ్య అనేటువంటి దారుణంగా పడిపోతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని పైకి తీసుకురావడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఒక టీచర్ల మీదనే కాకుండా ఇక్కడ మౌలిక వసతులు కానీ, దాని తర్వాత బాలికలకు సంబంధించి మూత్రశాలలు ఇవన్నీ కూడా అవి ప్రధాన కారణంగా ఉంటున్నాయి కాబట్టి అవన్నీ కూడా సరిదిద్దుతాము అనేటువంటి అంశంలో భాగంగా ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడుతూనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విద్యాశాఖ బలోపేతానికైతే చాలా అంశాలను అయితే ముందుకు తీసుకొచ్చిండ్రు. వాటిని ముందుకు కూడా తీసుకుపోతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ చూసుకుంటే డిఎస్సి అనేటువంటిది మీరు ఎప్పుడు ప్రిపేర్ అయినా ఇదే చివరి డిఎస్సి అనేటట్టు ప్రిపేర్ కండి. అప్పుడైతేనే మనకు ఖచ్చితంగా దానిపైన మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది వస్తుంది. మళ్ళీ ఉండదేమో అనేటువంటి కొంత భయం కూడా ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలో చాలా సీరియస్గా చదవడానికి మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది. అరగంట ముందే పరీక్ష కేంద్రం గేట్ క్లోజ్. నేటి నుంచి గ్రూప్ 3 పరీక్షలు 1401 సెంటర్లో 5,36,395 మంది అభ్యర్థులు అన్న ఇక్కడ చూస్తున్నాం. ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి టీజీపీఎస్సీ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తంగా టీజీపీఎస్సీ గ్రూప్కి సంబంధించినటువంటి దానిలో గ్రూప్ 3కి సంబంధించి 1,363 పోస్టుల భర్తీకి నేడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 ఎగ్జామ్ నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ పరీక్ష 5,36,395 మంది అయితే హాజరవుతున్నారు. ఇక్కడ టైం షెడ్యూల్ అదంతా కూడా మీకు అందరికీ తెలుసు కాబట్టి అరగంట ముందే గేట్ క్లోజ్ అవుతుంది. 1 నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతి ఇవ్వరు కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ పేపర్ 1కు సంబంధించి ఈ రకంగా మనకు అంశాలు అయితే ఉన్నాయి. పేపర్ 1, పేపర్ 2 అనేటువంటివి ఉంటాయి. ఒకటే హాల్ టికెట్ అనేటువంటిది యూజ్ చేయాలి. దాని మీద ఫోటో అనేటువంటిది అతికించుకొని తీసుకెళ్ళాలి అనేటువంటి అంశాన్ని కూడా అవన్నీ ఉన్నాయి కాబట్టి హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్లో చూసుకోండి. టీజీ సెట్ ఫలితాలు అనేటువంటి విడుదల కావడం జరిగింది. 1,884 మంది అభ్యర్థులు అర్హత అయితే సాధించడం అయితే జరిగింది. ఈ ఫలితాల్లో చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది నిన్న నాకు ఫోన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ లింక్ కూడా వాళ్ళకు ఒకరు అడిగితే షేర్ చేశాను. చూసుకోనేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నేటి నుంచి గ్రూప్ 3 రాత పరీక్షలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇంతకుముందే చూసాము. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ అంటూ ఈ నెల 23న CBT ఎగ్జామ్, ఈ నెల 23న నిర్వహించినటువంటి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించబోమని మెడికల్ బోర్డు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ను 2 సెషన్లలో నిర్వహించనున్నట్లయితే తెలిసింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను MHSRB వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. 10 పరీక్షల ఫీజు 23 వరకు గడువు పొడిగింపు అనేటువంటి అంశం. ఇక్కడ ఈ ఫీజుకి సంబంధించి వాళ్ళకు GF దానికి సంబంధించి వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ కూడా కంప్లీట్ కానందున ఆ ఎగ్జామ్ ఫీజుకి కట్టాలంటే ఇబ్బంది అవుతున్నది కాబట్టి ఆ నేపథ్యంలో మళ్ళీ ఫీజు అనేటువంటిది పెంచడం జరిగింది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే ఉంది. దాని తర్వాత ఇక ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అన్ని రకాల న్యూస్ పేపర్లో వచ్చినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి కంటెంట్ ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 1942
నేపథ్యంలో ఇండిపెండెన్స్ లీగ్ ఎక్కడ ఏర్పాటైంది అనేటువంటి అంశాన్ని మనమైతే ఇక్కడ చూసాము. దీనికి సంబంధించి బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్ కూడా COP 16వ సమావేశం ఏ దేశంలో నిర్వహించారు అంటూ ఈ మధ్యలో జరిగినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలను ఈ రకంగా ఇస్తున్నారు. జై హింద్ చలో ఢిల్లీ నినాదకర్త అంటూ ఇక్కడ GS ఇండియన్ హిస్టరీలో భాగంగా గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ ఉన్ని, పట్టు వంటి వాటిలో ఉన్నటువంటి ప్రోటీన్ ఏది అంటూ టెట్ డిఎస్సికి సంబంధించి ఫిజికల్ సైన్స్లో భాగంగా మనకు ఈ రకమైనటువంటి అంశాలను అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మరో భవితా పేజీలో GSకు సంబంధించి ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశము ద సినోనిమ్ ఆఫ్ ఇక్కడ దీనికి సంబంధించి కరగాటెడ్ ఈజ్ అనేటువంటి దానికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి బ్యాంక్ ఎగ్జామినేషన్లో భాగంగా. ఇక ఈ మన వెలుగు సక్సెస్లో భాగంగా ఆది హిందూ సభకు సంబంధించినటువంటి ఆర్టికల్, కొన్ని ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ ఈ రకంగా ఇస్తున్నారు. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ కంటెంట్ అనేటువంటిది ఇక్కడ స్కాన్ చేస్తే వచ్చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే ఉత్తరంలో వస్త్రాలు, దక్షిణంలో చక్కెర అంటూ జనరల్ స్టడీస్లో భాగంగా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశము ఈనాడు ప్రతిభలు. ఇవన్నీ మనం గ్రూప్స్లో మీకు షేర్ చేశానండి, తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. డిఎస్సి 2024లో భౌతిక శాస్త్రానికి సంబంధించి కొంత మనకు ప్రశ్నలు, దానికి సంబంధించిన ఆన్సర్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించిన అంశాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంగ్లీష్ వర్షన్లో కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఇచ్చారు. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని అయితే మనం చూడడం జరిగింది. ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి ఉంటాయి. తప్పకుండా జాయిన్ అవ్వడం ద్వారా ఈ రకంగా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది రెగ్యులర్గా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. బాయ్, టేక్ కేర్, జై హింద్.